నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో అయితే బటర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా అయితే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, ఒక 500 గ్రామ్స్. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేద్దాం. మ్యారినేట్ చేసేదానికోసం ఆల్రెడీ చికెన్ వాష్ చేసి కట్ చేసుకున్నాను అనమాట, చిన్న చిన్న పీసెస్గా. ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తామో చూసి మ్యారినేట్ చేద్దాం. సో ఫ్రెష్గా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ తగినంత చూసుకొని అయితే వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం, అదే అండి చిల్లీ పౌడర్, అండ్ కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, సో తగినంత కర్డ్. సో ఇప్పుడైతే దీన్ని బాగా మ్యారినేట్ చేసేద్దాం. కలిపేశాక నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ముందుగా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, కొద్దిగా జీలకర్ర, చెక్క, అలాగే లవంగాలు. సో ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ ఫ్రై చేద్దాం. సో ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేద్దాం. సో ఇప్పుడైతే ఆల్రెడీ ఫ్రై అయ్యి ఆనియన్స్ యాడ్ చేసేద్దాం. సో ఆనియన్ బాగా వేగనిద్దాము. సో ఆనియన్ అయితే ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఆల్రెడీ మనం చికెన్లో మ్యారినేట్ చేసాం కాబట్టి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడైతే టమోటా కూడా వేసేసాము. ఇప్పుడు ఇది ఫ్రై చేస్తాం. ఆల్రెడీ చికెన్లో మ్యారినేట్ చేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా చిల్లీ పౌడర్, సో ఒక 6-7 జీడిపప్పులు కూడా యాడ్ చేసుకున్నాము. సో ఫ్రై చేసుకున్నాము. బాగా ఫ్రై అవనిద్దాం ఇది. సో కొద్దిగా బటర్ కూడా వేసి బాగా కరగనిద్దాం. ఇందులోకి బాగా హీట్ అవ్వాలి. సో ఇది కరిగిపోతుంది. అయిపోయాక చూద్దాం. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాము. దీని ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడకనిద్దాం. సో బాగా ఉడికిపోయాయి కాబట్టి ఈ బిర్యానీ ఆకు, అలానే మనం స్పైసెస్ వేసాం కదా, అవన్నీ తీసేద్దాం. అంటే ఎక్కువ మసాలా లేకుండా. సో తీసేసాను. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేద్దాం. ఇది మొత్తం కూల్ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలో మళ్ళీ చెప్తాను మీకు. సేమ్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులోకి వేద్దాం. సో చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు.
హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేద్దాం. సో పేస్ట్ అయితే చేశాను. ఇప్పుడు దీన్ని దాంట్లోకి ఫిల్టర్ చేద్దాం. సో చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. సో బటర్ అయితే వేసుకోవాలి. కొద్దిగా కొత్త ప్యాన్ పెట్టుకున్నాం. సో ఆ బ్యాటర్ అది కరిగిపోనిద్దాం. అయితే వేగిపోయింది కదా, మనం పేస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేద్దాం. సో దీన్ని అయితే ఒక 3 to 4 మినిట్స్ బాగా ఉడకనిద్దాం. సో ఇప్పుడు ఇదైతే ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతి అయితే వేద్దాం. దీన్ని బాగా నలిపేసి ఇప్పుడు ఫ్రై చేసుకున్న పీసెస్ ఇందులోకి యాడ్ చేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా నా దగ్గర బటర్ చికెన్ మసాలా పౌడర్ అయితే ఉంది. సో ఈ పౌడర్ అయితే కొద్దిగా యాడ్ చేద్దాం. ఫైనల్గా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేద్దాం. సో ఫైనల్గా అయితే బటర్ చికెన్ రెడీ అయిపోయింది.